అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీపీఈ సెట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 అడ్మిషన్స్కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. బీపీఈడి మరియు డిపిఈడికి సంబంధించి దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, వీటికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది అనిపిస్తే. వివరాల్లోకి వెళ్తే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీబీసీలకు 1000 రూపాయలు ఇచ్చినాడు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 500 ఇవ్వడం అనేది జరిగింది. ఫీ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏమేమి అనేది ఇక్కడ ఇచ్చినారు చూడండి. ఏపీపీఈ సెట్ 2024 ర్యాంక్ కార్డు, అదేవిధంగా హాల్ టికెట్, డిగ్రీ ఆర్ ఇంటర్కి సంబంధించి సర్టిఫికేట్స్ లేదా ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ అండ్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ అని ఇచ్చినారంటే మొత్తం మార్క్ లిస్టులు. ఒకవేళ ప్రొవిజనల్ ఉంటే అంటే మీరు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనేది ఉంటుంది కదా, దానికి సంబంధించి. ఇంకా టీసీ లాస్ట్ ఎక్కడైతే చదివి ఉంటారో అక్కడ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మేము ఏదైనా ఉంటే అది కూడా. ఇంకా స్టడీ సర్టిఫికేట్స్ మనకు లాస్ట్ 7 years అని ఇవ్వడం అనేది జరిగింది. ఇంటర్ వాళ్ళు అయితే ఇంటర్తో పాటు దాని వెనకాల 5 years, డిగ్రీ వాళ్ళు అయితే డిగ్రీతో పాటు ఇంటరు 9th క్లాస్ నుంచి మీరు స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా లేటెస్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అని ఇచ్చినాడు. ఎవరైతే ప్రైవేట్ స్టడీ చేసి ఉంటారో, ఎవరైతే డిస్టెన్స్ చేసి ఉంటారో వాళ్ళకి సంబంధించి. ఇంకా లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ వైట్ రేషన్ కార్డ్ అని ఇవ్వడం అనేది జరిగింది. ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ గవర్నమెంట్ ఐడి అని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దానికి సంబంధించి సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా అదేవిధంగా క్యాప్ ఉన్న వాళ్ళు క్యాప్, ఎన్సీసీ ఉన్న వాళ్ళు ఎన్సీసీ, అదేవిధంగా మైనారిటీ సర్టిఫికేట్ అన్నాడు. ఎస్ఎస్సి టీసీ కంటైనింగ్ మైనారిటీ స్టేటస్ ఆఫ్ సర్టిఫికేట్ అని ఇవ్వడం అనేది జరిగింది. ఇది మైనారిటీకి సంబంధించి. ఇంకా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో ఓసీలు, వాళ్ళకి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డేట్స్ వివరాలు చూస్తే 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. వాళ్ళకు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో జరుగుతుంది. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 4 నుంచి 6 వరకు ఫీ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పినాను కదా, ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. నీట్గా చేయండి. మీరు సరిగా చేయనట్లయితే మళ్ళీ మీకు మీ సెల్కి కానీ మెయిల్కి కానీ మెసేజ్ వస్తుంది, రీ అప్లోడ్ సర్టిఫికేట్స్ అని. ఏదైతే సరిగా చేసి ఉండరో, క్లియర్గా ఉండదో మీరు స్కాన్ చేసిన సర్టిఫికేట్స్ మళ్ళీ స్కాన్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ పని పెట్టుకోకుండా నీట్గా స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయండి. ఇంకా 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇంకా వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఇవ్వడం జరిగింది. ఏ కాలేజీ కావాలి, ఎక్కడ కావాలి, గవర్నమెంట్ కాలేజ్ కావాలా, ప్రైవేట్ కాలేజ్ కావాలా, మీకు దగ్గరలో ఉన్నది కావాలా, మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఒకదాని తర్వాత ఒకటి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత 11వ తేదీ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అని ఇచ్చినాడు. ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చింటారు కదా, వాటిలో మళ్ళీ ఏదన్నా మీకు చేంజెస్ చేసుకోవాలనే ఆలోచన వస్తే ఒకరోజు అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. అది 11వ తేదీ. కాబట్టి మార్పులు చేర్పులు ముందు వెనక మార్చుకోవాలంటే మార్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. 13వ తేదీ సీట్ అలాట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఆ రోజు మనకు ఎక్కడ వచ్చింది, ఏ కాలేజ్ వచ్చింది అనేది తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సీట్ వచ్చిన వాళ్ళు 17 నుంచి 19వ తేదీ మధ్య ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. అదేవిధంగా కాలేజీలో కూడా రిపోర్ట్ చేయాలి. మీకు దీనికి సంబంధించిన వివరాలు మళ్ళీ వీడియోలో పూర్తిగా చెప్తాను. రిపోర్ట్కి సంబంధించి క్లాసెస్ అనేవి 17వ తేదీ నుంచి స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే క్యాప్, ఎన్సీసీ వాళ్ళు మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అదేవిధంగా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ డైరెక్ట్గా హెచ్ఎల్సి సెంటర్కి తీసుకొని వెళ్ళాలి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరుకు వెళ్ళాల్సి ఉంటుంది. 8వ తేదీ అంటే 6వ తేదీ మీరు మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అక్కడ నీట్గా చెక్ చేయడం అనేది జరుగుతుంది. మీరు జిరాక్స్ కాపీస్ అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీ ఒరిజినల్స్ ఒక 2-3 సెట్లు జిరాక్స్ కూడా తీసుకొని వెళ్ళండి. 6వ తేదీ ఖచ్చితంగా మీరు డైరెక్ట్గా అటెండ్ అయితేనే మీకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ ఇచ్చినారు చూడండి, సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ బై ది క్యాప్ ఎన్సీసీ క్యాండిడేట్స్ అని ఇచ్చినాడు. ఇవన్నీ కూడా మీరు ఎక్కడైతే తీసుకుంటారో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మనకి ఇక్కడ ఇచ్చినాడు చూడండి, నెంబర్స్ ఫోన్ చేయొచ్చు, మెయిల్ ఐడి కూడా ఇవ్వడం అనేది జరిగింది, హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఎలాంటి డౌట్లు ఉన్నా కానీ మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. దీనికి సంబంధించిన అప్డేట్స్ సెకండ్ కౌన్సిలింగ్ పూర్తయ్యేంత వరకు కూడా అందిస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. వీటికి సంబంధించిన అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.